హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజుల్లో ప్రతిదీ వ్యాపారమే. చేసుకోవడం చేతరానోడికి చేసి పెట్టేది ప్రతిదీ వ్యాపారం అయిపోయింది. నీకు ఫుడ్ తేవడం, కూరగాయలు తేవడం, నీ బాత్రూమ్లు కడగడం కూడా ఒక బిజినెస్ అయిపోయింది. ఏ బిజినెస్ తప్పు కాదు, కాకుంటే ఈ బిజినెస్ లో వచ్చే ఆదాయాన్ని చూసుకొని ఫేక్ గాలు ఎక్కువ తయారైపోతున్నారు. అందులో కొందరు ఫేక్ డాక్టర్లు అయిపోతుంటే ఇంకొందరు ఫేక్ ప్రమోషన్లు చేస్తున్నారు. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. స్టార్ట్ అవుట్ టుడేస్ వీడియో. అన్పాలిష్డ్ టాక్స్ అని చెప్పి కొత్త యూట్యూబ్ ఛానల్ మామ. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ రాబోతున్నాయి. ఫస్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాడు, చాలా బాగుంది. ఇన్ఫర్మేషన్ యువతకి బాగా యూజ్ అవుతుంది. ఆ వీడియోని మీరు చూడండి. ఆ యొక్క కంటెంట్ నచ్చితే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియోలో ఫస్ట్ మనం వెయిట్ ఎలా పెరుగుతారు అనే దాని గురించి మాట్లాడదాం. సెకండ్, ఈ యొక్క ఫేక్ డిగ్రీలు ఎలా తీసుకుంటారు అనే దాని గురించి మాట్లాడదాం. నెంబర్ 3, ఈ యొక్క అవసరాన్ని ఆసరాగా తీసుకొని జనాల్ని ఫేక్ ప్రమోషన్లతో ఎలాగా బురిడి కొట్టిస్తున్నారు, ఎలాగా మోసం చేస్తున్నారు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. వెయిట్ ఎలా పెరుగుతారు? వాళ్ళ జీన్స్ లో ఉంటే దానికి మనం ఏమి కారణాలు చెప్పలేం కాబట్టి అది సపరేటు. ఇంకోటి, వెయిట్ ఎలా పెరుగుతారు? కుంభాలు తిని దానికి తగ్గట్టు పని చేయక సోఫాలో కూర్చొని అన్నీ ఆరేసుకొని టీవీ చూస్తుంటే, లేకుంటే మనం తిన్నదానికి సరిపడా శ్రమ చేయకుండా అది పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట, కొవ్వు. సో వెయిట్ అనేది ఇలా పెరుగుతారు. చాలా మంది పెళ్ళప్పుడు వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. ఎందుకు వెయిట్ పెరిగినామంటే అప్పుడు చేసే పని ఏముండదో, తినడం, ఆలింటికి పోయడం తినడం, చుట్టాలింటికి పోవడం తినడం. దానివల్ల పెళ్ళైనప్పుడు అందరూ లావ్ అయిపోతూ ఉంటారు. అలాగే చాలా మంది సన్నగా ఉన్నోళ్ళు కూడా సంవత్సరాలు ఆ యొక్క కోను పేరబెట్టి లావ్ అయిపోతూ ఉంటారు, నాకులాగా. మనం ఒక బైక్ లో ఆ యొక్క బైక్ కెపాసిటీ 10 లీటర్లు అనుకుంటే దానికి 10 లీటర్లు మాత్రమే పెట్రోల్ పోయిస్తాం. ఒకవేళ అయిపోతే మళ్ళా పెట్రోల్ పోయిస్తాం, అంతే ఉంటది. కాకపోతే మన శరీరంలో మనకి ఒక కెపాసిటీ అనేది లేదు. మనం తింటూనే ఉంటాం, మన యొక్క ఆర్గాన్స్ దాన్ని స్టోర్ చేస్తాయన్నమాట. కాబట్టి మనము తినేందుకు శక్తి కోసం తింటాం. ఆ శక్తి అనేది కొవ్వు రూపంలో మారిపోద్ది మన బాడీలో, అప్పుడు లావ్ అయిపోతాం. సో 90% జనాలు ఇలాగే లావ్ అవుతున్నారు. ఒకప్పుడు ఇంతగా లావ్ ఎవరు అవ్వట్లేదు. ఇప్పుడే ఎందుకు అవుతున్నారు అంటే, ఒకప్పుడు ఏదైనా తినాలి అంటే వాళ్ళే కష్టపడేటోళ్ళు. ఇప్పుడు గారెలు చేయాలి అంటే ఆ రుబ్బురోలు వేసి రుబ్బి పెడితే అప్పుడు గారెలు వేయటి. ప్రతి వంటకి దానికి తగ్గ శ్రమ ఉండేది. ఇప్పుడేమైపోయింది, ప్రతిదానికి మిషన్స్ వచ్చేసినాయి, ప్రతిదానికి ఆర్డర్ పెట్టేస్తున్నాం. ఆఖరికి ఇంతకుముందు కూరగాయలైనా సరే మనం వెళ్ళి తెచ్చుకునేటోళ్ళం, ఇప్పుడు అది కూడా లేదు, అవి కూడా ఇంటికి వచ్చేస్తున్నాయి. కాబట్టి శారీరక శ్రమ లేకపోవడం వల్ల అందరూ వెయిట్ పెరిగిపోతున్నారు. ఇప్పుడు ఈ యొక్క వెయిట్ ని తగ్గించాలి అంటే ఉన్న మార్గాలు ఏమిటి? జిమ్కి పోతారు, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాకింగో జాగింగో చేస్తారు. వెయిట్ తగ్గడానికి ఫుడ్ అనేది తగ్గిస్తారు. జిమ్లు అనేటివి నీకు పర్ఫెక్ట్ బాడీ రావడం కోసం కానీ వెయిట్ తగ్గడం కోసము జిమ్కి పోవడం అనేది నీ ఎరుహుక్తం అవుతుంది. నీ ఫుడ్ తగ్గించడం, డైలీ వాకింగ్ జాగింగ్ చేయడం వల్ల కూడా తగ్గిపోతారు స్లోగా. ఇప్పుడు చాలా మంది జిమ్ ట్రైనర్స్ వచ్చేసి ఏదైతే వాగుతారో అవన్నీ పట్టించుకోమనుకోండి, అది వాళ్ళ బిజినెస్. నెక్స్ట్ ఇంకోటి ఏంది, బరువు తగ్గించడానికి లైపోసెక్షన్ అనమాట, కొవ్వుని కోసి తీసేస్తారు. మన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇలాగే లైపోసెక్షన్ జరిగింది. ఆయన ఒక ఇంటర్వ్యూలో నేను చేయలేదండి అన్నాడు, ఇంకో ఇంటర్వ్యూలో చేశాను అని చెప్పి అన్నాడు అనమాట. అంటే మీరు తగ్గిపోవడానికి సీక్రెట్ ఏదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. మీరు చాలా సందర్భాల్లో నేను ఎక్సర్సైజ్ చేశాను, కష్టపడ్డాను, తగ్గాను అంటున్నారు. కానీ చాలా మందిలో చాలా రకాల డౌట్లు ఉన్నాయి. మీరు ఆపరేషన్ చేయించుకున్నారు? నో, సీరియస్ అండి. ఏమంటే ఆపరేషన్ చేయించుకోవాలంటే నేను చాలా ఓపెన్ గా చెప్పేస్తాను. ఆపరేషన్ చేయించుకోవాలంటే నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నానండి. మరి నాకు కనిపించే ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, నన్ను రోజు కలిసి ఫ్రెండ్స్ ఉన్నారు. ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ నేను ఇమీడియట్ గా చేసేసుకుంటే ఎవరో ఒకరికి లీక్ అయిపోయింది. సీక్రెట్ ఎట్లా అంటే ఏం చేసి తగ్గించారో తెలుసు. సింపుల్, తిండి మానేయండి, తినడం మానేయండి. ఇప్పుడు కదా ఆ సన్న నిలబడాలో నువ్వు వచ్చే పని. ఐ గాట్ మై లైపోసక్షన్ డన్. Is it so? Yeah, got my liposuction. Everyone knows about it. Because నేను చెప్పిన నేను ఏది దాచుకోను. చాలా మంది నా ఇదేంటంటే నేను తగ్గాలి, నేను ఎలా తగ్గితే నీకెందుకు. ఇలాగా లైపోసెక్షన్ చేసి కొవ్వు తగ్గించుకున్న వాళ్ళు మళ్ళీ కొంచెం బాగా ఫుడ్ తింటే సరఫరా లావ్ అయిపోతారు. ఇప్పుడు అంబానీ కొడుకు
వందల కేజీలు ఉన్నాడు, తగ్గినాడు, మళ్ళీ పెరిగిపోయినాడు అనమాట. సో పెద్ద పెద్ద కోటీశ్వరులే ఆ యొక్క వెయిట్ని కంట్రోల్ చేయలేకపోతే మీరు ఎట్టరా కంట్రోల్ చేద్దాం అనుకుంటారు? వెయిట్ పెరిగే విధానం అదైతే ఇప్పుడు మనకి ఫేక్ డాక్టర్లు ఎలా క్రియేట్ అవుతున్నారు అనే దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఇలాగా బాగా లవ్ అయిపోయిన వాళ్ళు తగ్గుదాం అనుకుంటారు. వాళ్ళకి తగ్గుదామని ఎంత అనుకున్నా వెనక నుంచి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు అనమాట. కాబట్టి జిమ్కి పోయేదానికి, ఫుడ్ తగ్గించి జాగింగ్ చేయడానికి వీటన్నిటికీ రెడీగా ఉంటారు. కాకపోతే ఒక వెనక నుంచి దొబ్బాలన్నమాట. సో చాలా మంది దీన్ని ఆసరాగా తీసుకొని కొందరు జిమ్లు పెడితే ఇంకొందరు డాక్టర్లు అయిపోతున్నారు, ఫేక్ డాక్టర్లు అయిపోతున్నారు. ఈ ఫేక్ డాక్టర్ అనేది ఏంటంటే ఇంతకుముందు కొందరు కొన్ని కంపెనీలాగా పెట్టి వెయిట్ తగ్గిస్తాము అని చెప్పి అనేటోళ్ళు, వాళ్ళ దగ్గర డాక్టర్లు ఉండేటోళ్ళు, వాళ్ళది పెద్ద ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇటువంటి వాళ్ళని చూసి సో దీంట్లో డబ్బులు ఎక్కువ వస్తుంది అని తెలుసుకొని కొందరు ఫేక్గా డాక్టర్లు అయిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు నీకు వాడు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లే, వాడు నీకు మందులు రాయాల్సిన అవసరం లే, వాడు నీకు ఏదేదో చెప్పేసి నిన్ను భయపెట్టేసే సిచ్యువేషన్ ఇక్కడ ఏముండదు. నార్మల్ డైట్ అనమాట. నీకు ఒక ఇడ్లీ పెడతా, 2 ఇడ్లీలు పెడతా, దీంట్లో ప్రోటీన్ ఉంటుంది, దీంట్లో విటమిన్ సి ఉంటుంది అని సొల్లు చెప్పేది మాత్రమే. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫేక్ డాక్టర్లు కొనేస్తున్నారు. సో ఇది ఎవడైనా చెప్పేయచ్చు కాబట్టి వీళ్ళు రెచ్చిపోతున్నారు అనమాట. ఇప్పుడు డిగ్రీ అయిన తర్వాత, పీజీ అయిన తర్వాత నీకు ఏదైనా సబ్జెక్టు పిహెచ్డి చేయొచ్చు. సో 3 టైప్స్ ఆఫ్ డాక్టర్లు ఉన్నారు. ఒకటి ఇట్లా యూనివర్సిటీ నుంచి తెచ్చుకునేది పిహెచ్డి చేసి, నెక్స్ట్ డాక్టర్ చదివి అంటే ఎంబీబీఎస్ చదివి డాక్టర్ వస్తారు. ఇంకోటి మనకి పెద్ద పెద్ద సినీ స్టార్స్ వీళ్ళందరూ వాళ్ళు చేసిన గొప్ప పనికి డాక్టరేట్ అనేది ఇస్తారనమాట. సో ఈ 3 డాక్టర్లలో ఈమె వీడియోస్లో నేను నిజంగానే డాక్టర్ అన్నట్టు బిల్డప్ ఇచ్చేది. దాని తర్వాత ఈమెకు తెలిసింది ఏంటంటే ఈమె చదువుకునిందేమో అని అనుకున్నారు. కాకపోతే అది కూడా కాదు. ఈమెకి ఒక డఫా యూనివర్సిటీ డఫా డాక్టరేట్ ఇచ్చారనమాట. ఈమె ఒక ఫేకు. ఈమె పాత వీడియోస్లో ప్రతి దాంట్లో చూసినా డాక్టర్ 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 అని ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళందరినీ అభివృద్ధి చేసేది, వెనకుండి నడిపించేది, ఈ స్కామ్లో భాగమయ్యేది సుమన్ టీవీ. ఎందుకంటే కోళ్ళ ఫారంలో కోళ్ళు ఎలా గుడ్డు పెడతాయి, కోడికి ముడ్డు ఎలా గడగాలి అని చెప్పే ఒక యాంకరము తర్వాత స్కిన్ స్పెషలిస్ట్ అయిపోయింది అనమాట. ఈ వీడియోస్ చూడండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ స్కిన్ స్పెషలిస్ట్ కీర్తి ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో కీర్తి గారు. నమస్కారం. కానీ యాజ్ అ స్కిన్ స్పెషలిస్ట్ గా మీరు ఏవి సజెస్ట్ చేస్తారు? యాక్చువల్ గా గీత గారు, మనకి నార్మల్ గా వచ్చే వాళ్ళందరూ కూడా నా దగ్గరికి స్పెషల్ గా హౌస్ వైఫ్ కావచ్చు, లేదంటే స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే మనకి ఇప్పుడు జనరల్ మెన్ కానీ ఉమెన్ కానీ ఎవరైనా కానీ ఎక్కువగా మీరు అన్నట్టు కంప్లైంట్స్ తీసుకొచ్చేది మేము ఎలా తెల్లపడాలి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం అయితే మనం నెల్లూరులో ఉన్న అసిల్ చిక్ ఫ్యాక్టరీకి వచ్చాము. ఇక్కడ మనకి నాటుకోళ్ల పెంపకం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అంటే మనకి నార్మల్ గా ఇప్పుడు చిన్నగా సుమన్ టీవీ వాళ్ళు ఎక్కడి నుంచో బేకార్ గాలని, బఫూన్ గాలని తీసుకొచ్చేసి వాళ్ళకు హైప్ ఇచ్చేసి వీళ్ళే నిజమైన డాక్టర్లు అని చెప్పి వచ్చేసి ఒక రేంజ్ లో వాళ్ళకి వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారనమాట. ఆ వ్యాపారంలో వీళ్ళకి కమిషన్ కూడా ఉంటుంది. ఇంకా ఈమె ఒక రేంజ్ లో నటిస్తూ ఉంటుంది. నేను ఓపీ ఇచ్చేస్తాను అంటే అవుట్ పేషెంట్ అనమాట. ఈమె డాక్టరే కాదు, ఫేక్ డిగ్రీ కూడా తీసుకుంది, ఫేక్ డాక్టరేట్ తీసుకునింది. ఈ ఫేక్ది నీకు ఎలా వెయిట్ తగ్గించాలో చెప్తుంది అనమాట. ఈమె మీద ఒక 50 సంవత్సరాల ఆమె కేసు వేసింది అనమాట. కేసు వేస్తే సో వాళ్ళ మొగుడు వచ్చి ఆ కేసు వేసిన ఆమెను అమ్మడా బుద్ధులు తిట్టాడు. ఇప్పుడు ఈ పెరుగు పచ్చడి ఆంటీని ఫస్ట్ చూపించింది అనమాట. ఈమె వెయిట్ తగ్గింది అని చెప్పి. సో ఆ పెరుగు పచ్చడి అంటే పెద్ద ఫేమస్ కాబట్టి చాలా మంది నార్మల్ జనాలు కూడా వెళ్ళారు. అలా వెళ్ళిన ఆమెలో ఈ 50 ఇయర్స్ ఆమె కూడా ఒకటి. సో ఆమె ఏమో కుంభాలు తింటది. ఈమెకి మాత్రం ఒక ఇంకా స్కామ్లో నెంబర్ 1 ఈడు ఏం చేసేటోడు అంటే కుంభాలు తినేటోడు. పొద్దున్నే 2-3 సార్లు టిఫిను, మధ్యాహ్నం 2-3 సార్లు భోజనం, సాయంత్రం 2-3 సార్లు స్నాక్స్, రాత్రి మళ్ళీ భోజనం. ఇన్ని తింటే లావా ఒక సత్తడా. వాడు ఫస్ట్ టైం వీడియో స్టార్ట్ చేసినప్పుడు వెయిట్ లాస్ అని చెప్పి స్టార్ట్ చేశాడు అనమాట. అప్పుడు నేను చూసినప్పుడు 114 కేజీలు ఎంతో ఉన్నాడు. నేను ఫస్ట్ టైం వాడు వీడియోస్ చూసినప్పుడు 114 ఉన్నాడు.
తర్వాత వాడికి బాగా పాపులారిటీ వచ్చేసింది. ఆ ఆవిడ హాస్పిటల్లో ఉంది, ఆ ఆవిడకి డబ్బులు కావాలి అని డబ్బులు కలెక్ట్ చేసిన ఈ ముండ తర్వాత ఏం చేసింది, ఆ ఆవిడ హాస్పిటల్లో ఉంటే వీడు కుమ్మలు తినేటోడు. ఏంది వాళ్ళ ఆవిడని హాస్పిటల్లో పెట్టుకుని వాళ్ళ ఆవిడ ఒక రేంజ్లో బాధపడుతూ ఉంది అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తూ వీడు కుమ్మలు తినేటోడు. ఇప్పుడు ఎవరైనా ఆవిడ బాగాలేదు అంటే ఆయన దగ్గర ఉంటాడు, ఆ ఫుడ్ తినేది కూడా తినాలనిపించదు. ఎందుకంటే హాస్పిటల్లో ఎవడు ఫుడ్ కుంభాలు తినలేడు. బయటకు వస్తాడు, తింటాడు, పోతాడు. నేను ఉండలేకపోతాను అంటాడు. వీడు చేసిన కామెడీ మామూలు కామెడీ కాదు అది. ఇప్పుడు సోల్ఫుల్ బ్లాగ్స్ అని చెప్పి చేస్తున్నాడు కదా, వాడికి ఇంప్రెషన్ వీడే. వీడు చేసిన తర్వాత వీడు రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళా సోల్ఫుల్ బ్లాగ్స్ అని చెప్పి వస్తున్నాయి అనమాట. ఆడు ఏదో రోజు అదే చేస్తాడు. ఎవడైనా సరే బయట ఫుడ్ తింటున్నాడు అంటే వాడు ఫేకు పాల పదార్థములు, ఫేక్ ఆయిల్, ఎక్స్పైరీ అయినటువంటి సామాన్లు ఇవన్నీ తెచ్చుకొని తింటున్నాడు అని మీనింగ్ అనమాట. ఏదో వారానికి 2-3 రోజులు తింటే ఓకే, కానీ డైలీ తినేటోడు గ్యారంటీ షెడ్యూల్ పోతాడు. 5 స్టార్ 7 స్టార్ హోటల్కి మనం పోలేదు కాబట్టి నాకు తెలియదు, కానీ వాడు ఎంత పెద్ద రెస్టారెంట్ అయినా వాడి దగ్గర ఎక్స్పైరీకి దగ్గరుండే వస్తువులే నీకు చేసి పెడతాడు. ఫ్రెష్గా చేసి పెట్టాడు. క్వాలిటీ 3rd గ్రేడ్ 4th గ్రేడ్ క్వాలిటీలోనే నీకు అన్నీ ఉంటాయి, కానీ ఫస్ట్ గ్రేడ్ క్వాలిటీ అస్సలు ఉండవు. సో మీరు తినేటప్పుడు ఆలోచించాలి. సో వీడిని ఇటువంటి వెయిట్ తగ్గిస్తాను అనేటోడు వాడు మళ్ళా సుమన్ టీవీనే లేపిందనమాట. వీడి దగ్గర వీడు జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి ఒక 2-3 నెలలు ఉన్నాడు అంతే. 140 నుంచి 114 వచ్చేసాడంట. సో ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేసాడు ఇంటికి. సో ఇప్పుడు ఒక్కడిని వెయిట్ తగ్గించినంత మాత్రాన అందరికీ అలా జరుగుతుంది అనేది మీ ఎరుహు తత్వం అనమాట. ఇప్పుడు మన టౌన్లోనే ఒక మంచి డాక్టర్ ఉంటాడు, ఆడి దగ్గర పోయేదానికి మీకు బద్ధకం. ఎవడో గొర్రెగాడు ఆ గొర్రె ప్రమోట్ చేసినటువంటి ఇంకో గొర్రె దగ్గరికి వెళ్ళి మీరు జాయిన్ అవుతామంటాడు. వాడు 30,000-40,000 దొబ్బుతాడనమాట నెలకి. ఇంత దొబ్బించుకోవడం దేనికి? డాక్టర్లు లేరా? సరే అందరూ డాక్టర్లు ఇది కలుషితమైపోయారు, ఫేక్ డాక్టర్లు అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఏదో టౌన్లో ఒక మంచి పేరు ఉంటుంది డాక్టర్కి. ఆడి దగ్గరకు పోతే మీకు మొత్తం లిస్ట్ ఇచ్చేస్తాడు. సో వీళ్ళు ఒకరి దగ్గర మినిమం 30,000 కలెక్ట్ చేస్తున్నారు. మినిమం అది బయట చెప్పేదానికి ఇంకా తక్కువ చెప్తారు. కాకపోతే మినిమం 30,000, అట్లా 6 నెలలకు 1,40,000, సంవత్సరానికి 3,60,000 అనమాట. సో వీళ్ళ దగ్గర ఫేక్ డిగ్రీలు, వీళ్ళకి దాని గురించి ఏమీ తెలియదు. వీళ్ళు మేమే తోపులము అనే ఒక రేంజ్లో పబ్లిసిటీ చేసుకుని జనాల్ని ఎరిహోళన చేస్తున్నారు అనమాట. ఇప్పుడు చాలా మంది కాశ్మీర్ ఉగ్రదాడి గురించి వీడియో చేయమంటారు. నేను ఆల్రెడీ చేస్తున్నాను అనమాట, అది రేపు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.